ఏపీలో వాలంటీర్లు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నిరసిస్తూ ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఏపీ వాలంటీర్స్ అసోసియేషన్ చలో విజయవాడకు పిలుపునిచ్చింది. అయితే వాలంటీర్ల నిరసనలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఇప్పటికే వారికి నోటీసులు కూడా జారీ చేశారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీలో వాలంటీర్లు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నిరసిస్తూ ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఏపీ వాలంటీర్స్ అసోసియేషన్ చలో విజయవాడకు పిలుపునిచ్చింది. అయితే వాలంటీర్ల నిరసనలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఇప్పటికే వారికి నోటీసులు కూడా జారీ చేశారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ గణేష్. మనం చూసాం ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీల్లో ఏదైతే వాలంటీర్స్ ని కొనసాగిస్తాము, 5,000 కాదు 10,000 ఇస్తాము, ఉపాధి పెంచుతాము, వారి చదువుకి తగ్గ విద్యార్హతకి అనుగుణంగా మేము ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పున్నారు. పెన్షన్స్ కూడా స్టార్ట్ అయింది, ఘనంగా స్టార్ట్ చేస్తున్నారు. పెంచిన దాంతో పాటు గత 3 నెలల బకాయిలు కూడా ఇస్తూ 7,000 రూపాయలు. కానీ వాలంటీర్ వ్యవస్థను ఏం చేస్తున్న ఒక క్వశ్చన్ రైజ్ అవుతోంది. మరి వాళ్ళు చలో విజయవాడ అని చెప్పి వాలంటీర్స్ అందరూ సిద్ధమయ్యారు. ఎంతవరకు ఈ నిరసన ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది, ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ ఆశ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్ల ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఇవాళ చలో విజయవాడకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో పోలీస్ శాఖ అలర్ట్ అయ్యి ఎక్కడికక్కడ నోటీసులు ఇస్తూ ఉన్నారు. అనుమతి లేకుండా విజయవాడ వెళ్తే మాత్రం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే వాలంటీర్లకు నోటీసులు ఇస్తూ పోలీసులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం, గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థ ద్వారానే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలతో పాటు మిగిలినటువంటి డెత్ సర్టిఫికెట్లు కానీ, అంటే జనన సర్టిఫికెట్లు కానీ, ఇలాంటివన్నీ కూడా సేవలను వాలంటీర్ల ద్వారానే ప్రభుత్వం అందించింది. గత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో వాలంటీర్లకు 5,000 కాదు 10,000 ఇస్తామని చెప్పి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లాంటి ముఖ్యమైనటువంటి నాయకులు ప్రకటించడంతో వాలంటీర్లంతా కూడా తమకు 10,000 రూపాయలు వస్తాయన్న ఆనందంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో కూటమి నేతలు చేస్తున్నటువంటి కామెంట్లు వాలంటీర్ వ్యవస్థ ఇక ఉండబోదా అన్న సంకేతాలు ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ నెల 1వ తారీఖున పెన్షన్ పంపిణీ చేపట్టడం జరిగింది. సచివాలయ సిబ్బంది చేతనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 65 లక్షల మంది పెన్షన్దారులకు 1,20,000 మంది ఉన్నటువంటి సచివాలయ సిబ్బందితో పాటు ఇతర ఆశా వర్కర్లు, అదేవిధంగా అంగన్వాడీ ఎంప్లాయీస్ తో సక్సెస్ఫుల్ గా ప్రభుత్వం ఒక్క రోజులోనే పెన్షన్లు పంపిణీ చేసి వాలంటీర్ వ్యవస్థ మీద అయితే విమర్శలు చేయడం జరిగింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు, వైఎస్ఆర్సీపీ వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్ పంపిణీ చేపట్టడం కష్టం అని చెప్పినప్పటికీ మేము అది చేసి చూపించాం సచివాలయ ఉద్యోగులతో అని చెప్పినటువంటి అంశం మీద అయితే వాలంటీర్లు ఇక లేరు అన్న సంకేతాలు ప్రభుత్వం ముఖ్య నేతల నుంచి వస్తుండడంతో ప్రస్తుతం వాలంటీర్లంతా కూడా ఆందోళనలో మునిగిపోవడం జరిగింది. ఇదే క్రమంలో తమకు భద్రత కల్పించాలి అని చెప్పి కోరుతూ ఇవాళ విజయవాడకు పిలుపునిచ్చారు. ఇదే క్రమంలో 144 సెక్షన్ తో పాటు సెక్షన్ 30ని పోలీసులు విజయవాడ పరిసర ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల నుంచి కూడా బస్సులు, రోడ్డు మార్గాల ద్వారా వాలంటీర్లు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నటువంటి క్రమంలో ఎక్కడికెక్కడ పోలీసులు వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. చలో విజయవాడ మాక్సిమం పోలీసులు నోటీసులు ఇవ్వడం, ఈ సెక్షన్ 144 సెక్షన్. కానీ గణేష్, గతంలో మనం చూస్తున్నాం చలో విజయవాడ ప్రభుత్వ ఉద్యోగులు నిర్వహించారు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు వీరందరూ కూడా నిర్వహించడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి కూటమి గవర్నమెంట్ అధికార పగ్గాలు చేపట్టి నెల కాలేదు, ఫలితాలు గత నెల 4వ తేదీన రిలీజ్ అయ్యాయి. ఇవాళ 3వ తారీఖు, ఇంకా పూర్తిగా ఒక నెల కూడా కంప్లీట్ కాలేదు. ఈ లోపే వాలంటీర్స్ నిరసనలు చేయడం, చలో విజయవాడ అంటూ కూడా బాటపడడం, అధికార పార్టీలు అంటే కూటమి ఏం చెప్తోంది? కూటమికి సంబంధించినటువంటి నేతలు మిగిలినటువంటి డిపార్ట్మెంట్లు చలో విజయవాడ పిలుపునిచ్చినా కూడా అవి శాలరీ పెంపు లేదంటే తమ డిమాండ్ల పరిష్కారం కోసమే. కానీ వాలంటీర్ వ్యవస్థ చలో విజయవాడ అనేది తమ భద్రత, అంటే ఉద్యోగ భద్రత కోసం చేస్తున్నటువంటి కార్యక్రమంగా వాలంటీర్ల నాయకులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి
ఏవైతే వాలంటీర్ వ్యవస్థ ద్వారా కొనసాగించిందో దాన్ని ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తామని హామీ ఇచ్చింది కాబట్టి మేము అడుగుతున్నాం. హామీ ఇవ్వకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము అడిగేటువంటి ప్రక్రియ లేదు. కానీ 5,000 నుంచి 10,000 రూపాయలు పెంచి వాలంటీర్లకు గతంలో గోన సంచులు బస్తాలు మోసేటువంటి ఉద్యోగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వర్ణించినటువంటి విధానం చూసాం. వాళ్ళకి గౌరవమైనటువంటి స్థానం కల్పిస్తాం. ఖచ్చితంగా వాలంటీర్ కి 10,000 ఇచ్చి మేము అంటే గౌరవప్రదమైనటువంటి స్థానంలో కూర్చోబెడతామని చెప్పి చంద్రబాబుతో పాటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని కోరుతున్నాం. అదేవిధంగా పెన్షన్ పంపిణీలో తమ పాత్ర కూడా లేకుండా చేశారు. అదేవిధంగా చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, లోకేష్ ఇలాంటి ముఖ్య నాయకులు వాలంటీర్లు లేకుండానే మేమంతా కూడా సక్సెస్ఫుల్ గా పెన్షన్లు పంపిణీ చేశామనే ప్రకటన అనేది వాలంటీర్లకు కొంత ఆందోళన కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు భరోసా కూడా కల్పించలేదు. వాలంటీర్లు మేము కొనసాగిస్తాం, లేదంటే వాళ్ళ జీతాలు పంపిణీ చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడంతోనే వాలంటీర్లు అంతా కూడా కొంత ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం నుంచి మాకు క్లారిటీ ఇవ్వాలని వాళ్ళు చలో విజయవాడ కోరుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ ప్రభుత్వం వాలంటీర్లకు ఏమైనా కొనసాగిస్తామని చెప్పి క్లారిటీ ఇస్తుందా, లేదంటే సంగతిగానే ఉంచుతుందా అనేది మాత్రం ఇంకా చూడాల్సి ఉంది ఆశ. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.